ప్రభు పేరున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. I wish you everyone happy and prosperous Christmas. ప్రియులారా, వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మేము నీ వారము, నీ పేరు పెట్టబడిన ప్రజలం తండ్రి. నీ వాక్య పరిచర్య జరుగుతుండగా తండ్రి, మా హృదయ తలంపులు, మా నోటి మాటలు అన్నీ నీకు అంగీకారంగా ఉండరావున కృప చూపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 పిల్లల క్రిస్మస్ సందేశాలు మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి వినుకుంటూనే వస్తున్నాం కదా. From our childhood we are listening these Christmas messages. Today I wanted to have a different perspective of the Christmas message. I mean, దీనిలోని కొన్ని కోణాలను మనము క్రిస్మస్ కోణాలను మనము ఈరోజు నాకు ఇచ్చిన సమయము 12:05 అయింది. ఇప్పుడు తొందరలోనే ముగిస్తాను, ఎందుకంటే అందరు పోయి వంటకాలు అవి ఇవి చేసుకోవాలో వాళ్ళు చేసి వచ్చారో తెలియదు. సో దాదాపు 50 సంవత్సరాల క్రితము ఈ భూమి పైన ఒక మహాద్భుతం జరిగింది. 1969లో అమెరికాకి చెందిన ఒక ఆస్ట్రోనాట్ he landed on the moon. ఎంతమంది తెలుసు? 969 కంటే ముందు పుట్టిన వాళ్ళు కూడా తెలవాలి, తర్వాత పుట్టిన వాళ్ళు కూడా తెలవాలా. ద ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, టెల్ మీ, హూ ఇస్ ద పర్సన్ హూ ఫస్ట్ ల్యాండెడ్ ఆన్ ద మూన్? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వెరీ నైస్, వెరీ గుడ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో అతను అపోలో 11 అనే ఒక నౌక ద్వారా ప్రయాణమై అక్కడ భూమి పైన ల్యాండ్ అయ్యాడు. ప్రియులారా, ఇతను అన్ఫార్చునేట్లీ 2011లో చనిపోయాడు. అయితే చంద్రలోకం పైన మొట్టమొదటి అడుగుపెట్టి ఇతను ఏం చేశాడంటే అక్కడ తనతో తెచ్చుకున్న బైబిల్ను ఆ చంద్రుని పైన పెట్టాడు. పెట్టి గట్టిగా హల్లెలూయా అని అన్నాడు ఈ ఆర్మ్స్ట్రాంగ్ గారు. హల్లెలూయా అనేది భూమిపైనే కాదు, చంద్రుని పైన కూడా వినిపించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఆ తర్వాత అతనికి చాలా సన్మాన సభలు జరిగినాయి. ఆఫ్టర్ హీ రిటర్న్ ఫ్రమ్ ద మూన్, చాలా సన్మాన సభలు, ఫెలిసిటేషన్స్, ఫెసిలిటేషన్స్, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్. ఒక సభలో చాలా మంది సభికులు పోటీలు పడి ఈయనను ప్రేజ్ చేస్తా పోయారు. ఇంత అద్భుతము ఆర్మ్స్ట్రాంగ్ గారు, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్, ఎ గ్రేట్ అచీవ్మెంట్ దట్ యూ హ్యావ్ ల్యాండెడ్ ఆన్ ద మూన్ అనేది అని చాలా మంది ప్రేజ్ చేశారట ఆయన. అయితే తన రిప్లైలో ఆయన అన్నాడట, ఓకే, మూన్ పైన నేను కాలు పెట్టినా అది అద్భుతమే, నో డౌట్. కానీ ఇంతకంటే మహా అద్భుతం, పరలోకము విడిచి దేవాతి దేవుడు భూమి పైన అడుగు పెట్టుడు. దిస్ ఈజ్ ద మోస్ట్ వండర్ఫుల్ అచీవ్మెంట్.
ఇన్ ద మ్యాన్ కైండ్. ఇంతకంటే మహా అద్భుతము వేరే లేదు అని చెప్పాడు. హల్లెలూయా చెప్తామా? పిల్లరా, ఈ డిసెంబర్ మాసం చాలా ప్రాంతాల్లో దీనిని ఆనంద మాసం అంటారు. ఏమంటారు? ఆనంద మాసం. మీరు మన దేశంలో ఏ ప్రాంతానికన్నా వెళ్ళండి, లేక వేరే ఏ దేశాలకన్నా వెళ్ళండి, ఈ క్రిస్మస్ సందడి, ఈ క్రిస్మస్ సంబరం మీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటుంది, మీ చెవులకు వినబడుతుంటుంది. ఏ ప్రాంతంలోకి వెళ్ళండి, ఈవెన్ కొన్ని పాశ్చాత్య దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, యేసు క్రీస్తు విరోధి అనబడే దేశాలు, చైనా అనుకోండి, రష్యా అనుకోండి, ఇంకా కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా, ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా కొన్ని పండుగలు, చాలా పండుగలు ఉన్నాయి లోకంలో. అయితే ఆ పండుగలకు కొన్ని పరిమితులు ఉంటాయి. భాషా పరిమితులు కానీ, ప్రాంత పరిమితులు కానీ, దేశ పరిమితులు కానీ. సపోజ్ దసరా పండుగ ఉంది, అది ఇక్కడనే చేసుకుంటారు. బతుకమ్మ పండుగ ఉన్నది, అది ఇక్కడనే చేసుకుంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పోయి నేను బతుకమ్మ పండుగ చేయాలంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అక్కడ గాంధీ జయంతి చేసుకుంటాం మనం. ఇక్కడ అమెరికా పోయి నువ్వు గాంధీ జయంతి చేసుకుంటా అంటే వానికి ఏం తెలుస్తుంది గాంధీ జయంతి? వాడు అబ్రహాం లింకన్ జయంతి చేసుకుంటాడు అక్కడ. అంటే కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ యేసు క్రీస్తు వారి జననానికి ఎటువంటి పరిమితులు లేవు. అపరిమితముగా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ఈ లోకంలో. అర్థమవుతుంది కదా? అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. రైట్. పిల్లరా, అయితే ఈ పండుగ కొంతమంది విభిన్న అభిప్రాయాలు. సమ్ సే వై షుడ్ వి సెలబ్రేట్, వేర్ ఇట్ ఈస్ రిటన్. మేము ఎందుకు చేసుకోవాలండి? క్రైస్తవులే అంటున్నాను నేను. కొంతమంది ఇది చేసుకోకపోతే క్రైస్తవమే లేదు, క్రైస్తవుడు అన్నవాడు తప్పకుండా ఈ పండుగ జరుపుకోవాలి అనుకుంటున్నారు. నువ్వు క్రిస్మస్ పండుగ ఎందుకు చేసుకున్నావు అని దేవుడు అడగడు. నువ్వు క్రిస్మస్ పండుగ ఎందుకు చేసుకోలేదు అని కూడా దేవుడు అడగడు. ఒకరోజు దేవుడు ఏమడుగుతాడంటే, నేను భూమి మీదకి వచ్చి చూపిన మార్గాన్ని నువ్వు అనుసరించావా లేదా? ఇది మాత్రం అడుగుతాడు దేవుడు. ఈ పండుగల ఆచారాలు గురించి దేవుడు అడగడు. నేను చూపిన మార్గం, యేసు మార్గంలో నువ్వు నడిచావా లేదా? ఇది మాత్రం దేవుడు తప్పకుండా అడుగుతాడు. పిల్లరా, అసలు క్రిస్మస్ అనేది గ్రీక్ అండ్ లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. క్రిస్టోస్, ఇట్ ఇస్ ఎ గ్రీక్ వర్డ్. మాస్, మాస్ అంటే క్యాథలిక్స్ ఉంటుంది. ఎక్కడికి పోయావు అంటే మేము మాస్కి పోయామండి అంటారు కదా. అది లాటిన్ పదం. అది ఆ రెండుని కలిపి
క్రిస్టోమాస్ అని అప్పుడు పిలిచేవారు 16వ శతాబ్దంలో ఆ కాలంలో. అది మాస్ అంటే మీకు అందరికీ తెలుసు. చూసే హోలీ యూకరిస్ట్ అంటే దివ్య బలి పూజ. క్యాథలిక్స్లో వారు ఆరాధన పోయినామని అనరు, వారు మాస్కు పోయామండి అంటే బలి పూజ, బలి పూజకు పోయాము అని అర్థం. అంటే ఆరాధన అనుకోండి. ఈ క్రిస్టోమస్ కాస్త క్రిస్మస్ అయి ఇప్పుడు ఊళ్ళకి పోతే క్రిస్మస్ పండుగ అంటారు. ఊళ్ళలో ఏమంటారు ముసలోళ్ళు, అయ్యా క్రిస్మస్ పండుగ ఉన్నది, క్రిస్మస్ పండుగ వస్తున్నది అని ముసలోళ్ళు అనుకుంటారు. అంటే పేరు మారుకుంటూ వస్తున్నది. అది ఒరిస్సాలో ఏమంటారో తెలియదు, క్రిస్మస్ అంటారా, క్రిస్మస్ అంటారా? నో, in villages they call it Christmas. పిల్లరా, అయితే ఇక్కడ మనము దీన్ని అసలు చూస్తే క్రిస్మస్ అని అనకూడదు. క్రీస్తు ఆరాధన పండుగ దీన్ని పిలవవలసింది క్రీస్తు ఆరాధన పండుగ. కానీ అది మనం మర్చిపోయి వాళ్ళు వీళ్ళు క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అలా అయిపోయింది. అది దానికి మేము మారవలేములేండి. కొంచెం క్రీస్తు ఆరాధన పండుగ చేయాలి మనం అంటే అందరు నన్ను ఇంతగా చూస్తారు, విదేశీ కొత్త కనిపెడుతున్నాడు. వీళ్ళ ఆరాధన క్రీస్తు పుట్టినప్పుడు మనం లూకా సువార్త చదివినాం కదా ఇంతకుముందు. మనము 13వ వచనంలో రాయబడుతుంది, దూతలు పాట పాడిండ్రు, తర్వాత స్తుతించిండ్రు, ఆరాధించిండ్రు. వేల కోట్ల దూతలు. అక్కడ రాయబడిన మాట చూస్తారు, తీయండి, చదవండి ఒకసారి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వచనము. Luke chapter 2 verse 13. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలండి, దేవునికి స్తోత్రగానాలు చేస్తున్నారంటే వాళ్ళు ఎంతమంది దూతలు అంటే సర్వ సైన్య సమూహము. అయ్యగారు చెప్పారు ఒక రోజు, అక్కడ ఎంతమంది దూతలు ఉంటారంటే hundreds of thousands of, ఏమంటారు, 10,000 times 10,000, 10,000 times 10,000 and thousands and thousands. అంతమంది దూతలు పాటలు పాడుకుంటా అక్కడ ఆకాశంలో రాయబడింది. ఇక్కడ సర్వ సైన్య సమూహం ఆ దూతతో పాటు పాటలు పాడుకుంటా దేవుని స్తుతించారు. వీళ్ళారా, అసలు మనం ఎందుకు మనము ఈ క్రిస్మస్లో దేవుణ్ణి ఆరాధించాలి? ఎందుకు క్రీస్తు వచ్చాడు ఈ లోకానికని పోయిన వారము మన సంఘ కాపరి గారు వెరీ డీటెయిల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 రోజుల క్రితం మనకి వాట్సాప్లో ఆ మెసేజ్ కూడా మనకు పంపించారు, 10 పాయింట్ల మెసేజ్. ఎంతమంది చదివారు ఆ 10 పాయింట్ల మెసేజ్? సాయి గారు పంపించింది. How many people you have read? 10 points message. చదవాలి. దాంట్లో మనకు తెలుస్తుంది క్రీస్తు ఎందుకు వచ్చిండు. ఆ 10 పాయింట్లు మీరు ఒకవేళ ఆ వాట్సాప్ మెసేజ్ చూడండి ఇంటికి పోయిన తర్వాత, ప్రతి 10 పాయింట్లలో లాస్ట్ వచనం మీకు ఏం కనబడుతుందంటే వచ్చెను 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 వచ్చెను. అంటే ఎందుకు వచ్చిండు దేవుడు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి? వై డిడ్ హీ కమ్? వై డిడ్ హీ చూస్ దిస్ ఎర్త్? ఇక
ఇక్కడికి ఎందుకు వచ్చిండు ఆయన అన్నది ఒక 10 విషయాలు చాలా విపులంగా మనకు దాంట్లో కనబడతాయి. నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. అయితే ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి? మన బైబిల్లో తీయండి, రోమీయులకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 9 verse 5. రోమీయులకు రాసిన పత్రిక రోమా 9:5. అందరు తీసారా? అందరు తీసిన తర్వాత చదివితే everybody ఎస్ అదే అడుగుతున్నాను. తీస్తాం. తీసారా? ఓకే, గుడ్. అందరు చూడండి, నేను చదువుతాను, బైబిల్ ఫాలో అవ్వండి. రోమీయులకు రాసిన పత్రిక 9:5. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఒకసారి మళ్ళా నాతో చదవండి, అందరు నాతో చెప్పండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ అంటాడు, వాక్యాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే క్రీస్తు యేసు మన పితరులలో పుట్టాడు. అయితే ఈయన ఎవరైనా ఈజ్ ద సర్వాధికారి, ఆల్ పవర్ఫుల్ గాడ్. ఈయన సర్వాధికారి అనే దేవుడు. ఇక్కడ పుట్టెను అన్నది శిశువు యొక్క పరిభాష. పుట్టెను ఈ తక్కువ అంటే మనకు యాక్చువల్ చూస్తే క్రిస్మస్ సందేశము 4 సువార్తలలో కేవలం 2 సువార్తలు మాత్రమే మెన్షన్ చేయబడ్డది. మార్కు గారు, యోహాను గారు రాయలేదు. ఎవరు రాశారు మరి? మత్తయి రాశారు, లూకా గారు రాశారు. మత్తయి గారు కొంచెం కన్సైజ్ అంటే కొంచెం కుదించి రాశారు. లూకా గారు కొంచెం విపులంగా రాశారు. అయితే ఇక్కడ పౌలు గారు అంటారు, పుట్టెను అన్నది శిశువు పరిభాష. వీళ్ళారా ఇప్పుడు మనం చదివినాం కదా, ఐజయా 14:7 చదివారు కదా మీరు. దాంట్లో 7:14 పుట్టెను, బోర్న్. బోర్న్ అంటే ఇట్స్ ఏ లాంగ్వేజ్ అబౌట్ ద బేబీ. జీసస్ ఇస్ నాట్ ద బేబీ. లాలి లాలి అమ్మ లాలమ్మ లాలి లాలి అనుచు పాడరే బాలయేసునకు లాలి అని పాడతారు. ఎంత అమాయకత్వం అండి! ఈజ్ ద పవర్ఫుల్ గాడ్, సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు అండి. పుట్టెను. ఓకే,
భాష ఎందుకంటే శిశువు కనుక పుట్టిననే భాష రాచబడింది. అయితే లూకా 19:10లో ఏం రాయబడిందంటే, లూకా 19:10లో ఒకసారి చూడండి. లూక్ 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. మనుష్య కుమారుడు వచ్చెను అనేది మనుష్యుల పరిభాష. పుట్టెను శిశువుల పరిభాష, వచ్చెను మనుష్యుల పరిభాష. నర శరీరధారి అయి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. యాజ్ అ మ్యాన్, ఇట్స్ ఎ మ్యాన్లీ లాంగ్వేజ్. వచ్చెను. ఇలారా మరి మొదటి తిమోతి 3:15లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 ఇలా రాయబడి ఉన్నది. ఆయన 1 తిమోతి 3:16 ఇలా రాయబడి ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఉన్నారండి? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఇది దేవుని యొక్క పరిభాష. ఇంగ్లీష్ ఏమని ఉందండి? 3:16 1 Timothy. And without controversy, great is the mystery of godliness. God was manifest in the flesh, justified. God was manifested in the flesh. నర శరీరుడుగా ప్రత్యక్షుడాయను. He manifested as a flesh, man in flesh. ఇది దేవుని పరిభాష. కనుక మనము శిశువు పరిభాషల్లో ఒకవేళ దేవుని స్తుతిస్తే కొంచెం అమాయకత్వమే. చాలా మంది క్యాథలిక్స్ లో చూస్తాం మనం, ఇన్ఫెంట్ జీసస్, shrines, churches. తప్పది. He is not an infant. He is all powerful God. సర్వాధికారి అయిన దేవుడు. ఆ దేవుడికి లాలి దూర పాడినటువంటి గోడ చేసుకోలేదు. ఇలారా అయితే ఇక్కడ యేసుక్రీస్తు జననము ఒక పండుగలాగా మనము ఎందుకు చేసుకుంటాము అనే విషయాన్ని మనం ఆలోచిస్తే దానికి కొన్ని బలమైన కారణాల గురించి నేను టైం పర్మిట్ చేస్తే ఒక 2 విషయాలు మాట్లాడి ముగిస్తాను. ఎందుకు మనము పండుగ జరుపుకోవాలి? క్రిస్మస్ పండుగ. ఒకవేళ క్రైస్తవేతరులు మిమ్మల్ని అడిగినా అనుకోండి, వై డిడ్ యూ సెలబ్రేట్ ద క్రిస్మస్ ఫెస్టివల్? దిర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ రీజన్ ఫర్ ఇట్. ఏంటి ఆ రీజన్ అంటే, ఆయన పుట్టుక ప్రణాళికాబద్ధమైన పుట్టుక. చెప్పండి ఒకసారి. A well-planned birth of Jesus Christ. ఇలా చెప్పగలుగుతారండి ప్రణాళికమైన పుట్టుక. సపోజ్ యూ అండ్ ఐ బార్న్. నువ్వు పుట్టిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా నీకు తెలియదు మీ నాయన ఎవరు, మీ అమ్మాయి ఎవరు. రైట్? నువ్వు ఎక్కడ పుట్టావు? ఒరిస్సాలో పుట్టావా, ఆంధ్రప్రదేశ్లో పుట్టావా, తెలంగాణలో పుట్టావా, ఎక్కడ పుట్టావు నువ్వు?
మార్కాపురంలో పుట్టావా? నీకేం తెలుస్తుందండి? నువ్వు చిన్న పిల్లగాని పసిపున్నావు నువ్వు. ఆ? మనకు తెలియదు మన పుట్టుక గురించి. వీఆర్ టోటల్లీ ఇగ్నోరెంట్ ఆఫ్ అవర్ బర్త్. నేను ఎక్కడ పెట్టానో నాకు తెలియదు. అన్లెస్ మై డాడ్ టెల్స్, మై మామ్ టెల్స్ మీ, son, you are born in so and so place. I born in Karimnagar district. నాకు తెలుసా నేను పుట్టినప్పుడు? నాకు తెలియదు. అయితే యేసుక్రీస్తు విషయంలో అలా కాదండి. ఇన్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మన ప్రభువు పుట్టుక ముందు ఏ తల్లి గర్భాన పుట్టాలో ఎంచుకున్నాడు. ఈ ప్లాన్డ్ ఇట్ ఇన్ అడ్వాన్స్. ఏ తల్లి గర్భాన్ని పుట్టాలా, తల్లి ఎవరో ఎంచుకున్నాడు, తండ్రిని ఎవరు ఉంచుకోవాలో ఎంచుకున్నాడు. నేను ఎక్కడ పుట్టాలా, వేర్ ఐ హ్యావ్ టు బోర్న్. దీస్ విషయాలు పిల్లారా జాగ్రత్తగా గమనించండి. ఏదో ఆషామాషి కానీ ఏదో టైం పాస్ కానీ అని చెప్తలేను. I studied well in the scriptures. I studied commentaries. I went through the internet for nights together. I sent you this information. ఏదో చెప్తుండే చెప్పుకొని మనం ఇంటెంతా వినకపోతే అనుకోబాకండి పిల్లారా. You will be missing a lot. No pastor in the church will teach like this in detail. God has chosen his mother in advance. ఆయన తండ్రి ఎవరు ఉండాలో అది కూడా అతను దేవుడు ఎంచుకున్నాడు. నేను ఏ ఊర్లో పుట్టాలా, నేను ఏ ఊర్లో చనిపోవాలా, నేను చనిపోయినప్పుడు ఆకాశంలో ఏం జరగాల, వింతలు, వాట్ మిరాకిల్స్ షుడ్ హ్యాపెన్, కాస్మిక్ మిరాకిల్స్, స్కైలో ఏం జరగాల అని ముందుగానే రాసి పెట్టుకున్నాడు మన ప్రభు. వెల్ ప్లాన్. సడన్ గా రాలేదండి. డిసెంబర్ 25 అనుకోండి, ఇంకెప్పుడు ఆ డేట్ అనుకోండి. అది యేసుక్రీస్తు జననము ఏదో అకస్మాత్తుగా జరిగింది కాదు. ఇది వెల్ ప్లాన్డ్. బైబిల్లో ఆధారాలు ఉన్నాయా సార్? మీరు చెప్తున్నారు, అవన్నీ చెప్తున్నారు, బాగానే ఉన్నాయి. డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్ ఇన్ ద బైబిల్? ఎస్, ఐ డూ హ్యావ్ ఇట్. బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. పిల్లరా, ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం. యేసుక్రీస్తు యొక్క జననం చెప్తున్నాను నేను. ఎక్కడ రాయబడిందండి? ఆది కాండం అంటే క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలుగా ముందే. యేసుక్రీస్తు పుట్టక ముందే. చిన్నగారు వింటున్నారా? నేను చెప్పేది అర్థం కాకపోతే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఐ విల్ అగైన్ రిపీట్ అండ్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. యేసుక్రీస్తు పుట్టక ముందు ఆది కాండం 3:15 తీశారా? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానముకు వైరం కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడిమ మీద కొట్టెదవు అని చెప్పాను. ఆయన ఇక్కడ ఒక్క నిమిషం మనం పాస్. దేవుడు ఇక్కడ 3 వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. 3 వ్యక్తులు అనుకోండి, ముగ్గురుతో మాట్లాడుతున్నాడు. ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆదామా అంటే బైబిల్ భాషలో కాదు, నేను మన వాడుక భాషలో చెప్తాను మీకు ఇంత అర్థమయ్యేటట్టు. ఆదామా
నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావు. నువ్వు ఆజ్ఞాతిక్రమం ఇది. కనుక ఇక నుంచి నువ్వు భూమి పైన చెమటలు ఓడ్చి సేద్యం చేసి హిందువు అయినా అక్కడ నువ్వు సేద్యం చేస్తే మొలిసేది ఏంటి? ఇక్కడ రాయబడి ఉంటుంది తర్వాత 18-16 వర్గంలో గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలుస్తాయి. నువ్వు సేద్యం చేస్తావు కానీ ఏం మొలుస్తాయి? ముళ్ళ తుప్పులను గచ్చ పొదలను ముళ్ళ తుప్పులను గచ్చ పొదలు అట్లా సేద్యం చేస్తాయి. ఇక పో నా ముందు నుంచి అని చెప్పేశాడు ఆదాముకి. స్త్రీ దగ్గరికి వచ్చాడు, అవ్వా నేను ఎంత అందంగా తయారు చేశాను నేను, కానీ నీ బుద్ధి చూపించుకున్నావు కదా, నువ్వు తినదే కాక నీ మొగని కూడా తినిపించినావు. పండండి ఆమె కదా తినిపించింది. అంత లోకంలో చేసేదంతా మీరే. ఆమె తినిపించిందండి, లేకపోతే పాపం అమాయకుడు ఆదాము తీసుకెళ్ళి ఆదాముకి ఇస్తే ఆదాము తిన్నాడు. స్త్రీతో నటుడు దేవుడు, మీ ప్రసవ వేదను నేను గమన చేస్తా. నేను అంతకుముందు ఏదో కొద్దిగా ప్రసవ వేదంతో పిల్లలు అంటుండేనేమో, కానీ ఈ సంఘటన తర్వాత ఏం రాసిందంటే దేవుడు ఏం చెప్పాడు? ఓకే మిక్కిడి హెచ్చిస్తా నేను. ఇస్ ద కర్స్ ఆన్ ద వుమన్. దేవుడు శాపం అండి, ఆడదానికి శాపం దేవుడు అప్పుడు పెట్టాడు. చాలా మంది గర్భవేదంలో చనిపోయిన వారు మన నర్సక్కలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ తెలుసు. చచ్చి పుట్టుడు అంటే డెలివరీ అంటారు. ఇది అధికం చేసింది ఎవరు? దేవుడు. ఇంకా నయం ఇది. ఇప్పుడు మనం క్లోరోఫామ్ కనిపెట్టడం కనుక, అనెస్థీషియా కనిపెట్టాము కనుక ఇదేదో ఈజీగా జరిగిపోతుంది అయ్యగారు. ఇప్పుడు అనెస్థీషియా కనిపెట్టగలేకపోతే అయ్యగారికి చాటి కోశారు ఉంటుండేనా? అయ్యగారు కొట్టుకుంటుండే ఇట్లా చేప కొట్టుకున్నట్టు. ఇంతమంది డెలివరీ అయింది. సిస్టర్ కూడా రీసెంట్గా డెలివరీ అయింది. సిజేరియన్ అయితే అనెస్థీషియా లేకపోతే సిజేరియన్ ఎట్లయితుంది? శ్రీలేఖ సిస్టర్ అవుతుందా? కాదు. అనెస్థీషియా కనిపెట్టడానికి మనము జేమ్స్ సింప్సన్ ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. లేకపోతే ఆ కాలంలో అయ్యగారు వెటర్నరీ హాస్పిటల్ వార్డ్స్ ఊరికి బయట ఉండేయట. ఎందుకంటే అక్కడ ఏడుపులు పెడబొబ్బలేదట. మామూలు వార్డ్స్, చిల్డ్రన్స్ వార్డులో హాస్పిటల్ ఉండేవి కాదు, వెటర్నరీ వార్డ్స్ బయట. ఎందుకంటే ఆ వేదన భరించలేక ఆడవాళ్ళు పెట్టిన పెడబొబ్బలు వినబడకూడదని దూరం పెట్టేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయినాయిలేండి. అయితే ఇక్కడ అవ్వను నువ్వు చెప్తున్నాడు పోయిగా నా ముందరికెళ్ళి. ఇక వచ్చిండు. ఇది ఇంపార్టెంట్ అండి ఫర్ క్రిస్మస్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సర్పాని దగ్గరికి వచ్చిండు. అంతవరకు సర్పము భూజంతువు అని రాయబడి ఉన్నది 14లో. భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడేదానివై. అంటే అప్పుడు సర్పానికి 4 కాళ్ళు ఉండేటి. In those times, have you ever went to an antique restaurant? అక్కడ ఒక డ్రాగన్ బొమ్మ ఉంటుంది. ఆ డ్రాగన్కి ఏముంటాయి? కాళ్ళు ఉంటాయి. దట్ ఈస్ ద థింగ్. ప్రకటనలో కూడా మనం డ్రాగన్ గురించి వింటుంటున్నాము, ఘట సర్పము అని. ఆ కాలంలో కాళ్ళు ఉండేటి వాటికి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ నుంచి నువ్వు శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచు. నువ్వు కడుపుతో ప్రాక్తగా ఆ భూజంతువులకి నువ్వు పురుగు జాతికి వచ్చేసావు అని ఒక మాట దేవుడు ఏమంటాడంటే, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిన్న పామంటారు చూడండి. అది
అక్కడి నుంచి వచ్చింది ఇది, మందు తింటావు అని చెప్పి పాము. తర్వాత ఇక్కడ అనేది అండర్లైన్ చేసుకోండి, నీకును స్త్రీ మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును అని రాయబడిందండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. మనమంతా ఎవరము? స్త్రీ సంతానము కాదు, అదే తప్పు. మనమంతా పురుష సంతానము. నేను, నువ్వు 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 పురుషుడు లేకపోతే ఏమండి చలం గారు, ఇప్పుడు మీ కొడుకుని తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చెప్పారనుకో, మీరు లేరు, మీరు వైఫ్ తీసుకుపోయి జాయిన్ చేయించింది. అమ్మ ఏం పేరు అంటే ఏం పేరు? విక్కీ. సన్నా చెప్పాల్సి వస్తుంది అక్కడ. కొంతమంది స్త్రీలకు భర్తలతోనే విడిపోయి వేరేగా ఉండేటోళ్ళు, భర్త చనిపోయాడండి, వాడు ముదనష్టపోడు, బద్మాషుడు, వాడు వెళ్ళిపోయాడు, వాడు పోయాడు, వాడు గోనగేదల్లో గునిగేద, గూడల్లో దున్నపోదు వాడు అని అంటే కుదరదు అక్కడ. వాడు ఎవడన్నా ఉండని, వాడి ముఖం ఎలాగన్నా ఉండని, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా ఉండని వాడు అని పేరు చెప్పండి అంటే అక్కడ రాయాల పేరు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటి పేరు ఒకటి ఉండేది, మనకు ఎక్కడ లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. గొట్టి ముక్కల సైమన్ శేఖర్ అంటే వారొక్కరే. వారిని పెళ్లి చేసుకున్నంత సిస్టర్ కూడా గొట్టి ముక్కలు అయిపోయింది ఇప్పుడు. గొట్టి ముక్కల ఎవాంజలిన్ ఫ్రమ్ గుమ్మడి టు గొట్టి ముక్కల. ఎందుకు? పురుషుడు, పురుష సంతానం మనమంతా. ఒక్క యేసు క్రీస్తు ప్రభు ఒక్కరే స్త్రీ సంతానము. ఇక్కడ అదే రాయబడింది. ఆది కాండంలో ఆ మాట దేవుడు చెప్పాడు. No involvement of a man in the birth of Jesus Christ. Am I right? Am I right? Yes. స్త్రీ సంతానం యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. మనమంతా పురుష సంతానమే. అది ఆది కాండం 3:15 రాయబడి ఉన్నది. పిల్లారా, దాని తర్వాత సంఖ్యాకాండంకి వస్తాం మనం. సంఖ్యాకాండము 24:17లో బుక్ ఆఫ్ నంబర్స్ 24:7, బుక్ ఆఫ్ నంబర్స్లో 24:7లో బిలాము ప్రవచిస్తాడు. బిలాము చదవండి. 24:7 సంఖ్యాకాండము. 24:17 ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన కూర్చున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎవరు చెప్తున్నారు? దాదాపు క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలకు పూర్వము బిలాము ప్రవక్త. తెలంగాణలో బిలాము గురించి ఉన్నారు కదా, గాడిద మీద పోకుండా గాడిదతో కొడితే గాడిదకి మాట ఇచ్చాడు దేవుడు. బిలాము ప్రవక్త. ఆ ప్రవక్త దేవోక్తి సంఖ్యాకాండంలో రాస్తున్నది. యాకోబు నుంచి ఒక నక్షత్రము పుట్టును. A star will be born from the Jacob. ఇంకా a scepter, రాజదండము. ఎక్కడి నుంచి వస్తుంది రాజదండము? ఇశ్రాయేలు నుండి ఒక రాజదండము వచ్చింది. ఎంత క్లియర్గా రాశారండి ఇది. What a planned birth, Jesus' birth. Is it not? Don't you wonder? So many years. ఆది కాండంలో రాశాడు స్త్రీ సంతానం అని. సంఖ్యాకాండంలో కూడా ఇక్కడ రాయబడింది. యాకోబు నుంచి నక్షత్రము పుట్టును. రాజదండము అంటే రాజుడు వేలే, స్కెప్టర్ అంటారు దాన్ని.
రాజదండము ఎక్కడి నుండి వస్తుందట? ఇశ్రాయేలు నుండి రాజదండము వచ్చును. పిల్లరా, అలాగే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాల తర్వాత ముందు యెషయా గారు ప్రవచించారు. ఇప్పుడు మనం చదివిన 7:14 9:6 బుక్ ఆఫ్ ఐజాయా 7:14 అండ్ 9:6 లో యేసు యొక్క జననము ఎట్టి జననము, ఆయన ఒక కన్యకకు పుట్టుతాడు అని ఇక్కడ రాయబడింది యెషయా గారి ద్వారా. సుమారు 700 సంవత్సరాల క్రితం, క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రిందట. చదవండి ముందే 96. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని ఆయన పేరు 7:14 కూడా రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభువు తానే ఇక చూచిన మీకు చూపును ఆలకించడి. ఓకే, కన్యక గర్భవతి చాలండి. కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును. దిస్ ఈస్ వాజ్ ప్రొఫెసైజ్డ్ 700 years before birth of Jesus Christ. Come on, next. 500 years before, prophet Micah 5:2 రాయబడి ఉన్నది. ఈయన ఎక్కడ పుడతాడో అని చెప్పి రాయబడి ఉందండి. ద ప్లేస్ యూదయ బెత్లెహేమా, నువ్వు యూదయ ప్రాంతంలో అల్పమైన దానివి కావు. బెత్లెహేం గురించి అండి, బెత్లెహేం గురించి before 500 years prophet మీకా ప్రవచించాడు. ఎక్కడ పుడతాడని? బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. చాలండి, అక్కడ మన అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన యెరూషలేములో పుడతాడు. మరణం గురించి కూడా యెషయా ప్రవక్త ప్రవచనాలు చాలా ఉన్నాయి. కీర్తనలు కూడా రాయబడి ఉన్నది. లాస్ట్ టైం అయ్య గారు చెప్పారు, ఆయన బుక్కలలో ఎముకల్లో ఒకటి కూడా విరగదు అని చెప్పి దావీదు ద్వారా రాయబడి ఉన్నది ముందుగానే. అంటే ఆయన మరణము జననము గురించి ప్రొఫెసీస్ దేవుడే రాసుకున్నాడు. అన్ని చరిత్ర, ఫ్యూచర్ అంతా జరగబోయేది పాస్ట్నే రాసేశాడు దేవుడు. అయితే ఇక్కడ మనము ఇప్పుడు కాస్త మనము క్రిస్మస్ పాయింట్కి వస్తాం. క్రిస్మస్ పాయింట్ అంటే ఇప్పుడు మీకా రాశాడు బెత్లెహేంలో పుట్టాల. నజరేతులో ఆమెకు ప్రధానమైంది గాబ్రియల్ దూత మరియమ్మకు కనబడ్డాడు. నువ్వు గర్భవతి అయితే పరిశుద్ధాత్మ వలన కుమారునికి అంటావు. ఇప్పుడు ఆమెకు 9 నెలలు, నిండు చూలాలు, నిండు గర్భవతి, హెవీలీ ప్రెగ్నెంట్. వాళ్ళు ఉన్నది ఎక్కడ? నజరేతులో. కానీ వాక్యం ఏం చెప్తుంది? ప్రొఫెసీ ఇతను ఎక్కడ పుట్టాలని రాయబడింది? బెత్లెహేము. నజరేతు నుండి బెత్లెహేముకు 90 మైళ్ళు. మైళ్ళు అంటున్నాను నేను, నాట్ కిలోమీటర్స్.